చదివిస్తున్నావు, ఏదైనా దయ తెలిసి నాకు ఇస్తే సంతోషంగా తీసుకుపోతాం. మరి చాలా వీడియోలల్లో చూస్తున్నాము కుర్చీ తాతకి ₹1,00,000 రెమ్యునరేషన్ ఇచ్చారు, 50,000 ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ ప్రజలు నమ్ముతారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? తమన్నా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతని దగ్గర పోయినప్పుడు హ్యాపీగా కొంచెం హెల్ప్ చేసిండండి. నా ఆరోగ్యం బాగాలేదని ఇతను తీసుకుపోయాడు, మంచి హెల్ప్ చేసిండు. అది అతనికి ఒక దండం. నిజంగా చెప్తున్నా, ఎవరండి బయటి వాళ్ళకి హెల్ప్ చేసేటోళ్ళు? సత్య సామాన్య అని ఇంకో రవితేసేవాళ్ళు. నాకు ఇటువంటి వాళ్ళు చాలామంది హెల్ప్ చేసిండండి. ఎవరి దగ్గరికి పోయినా అతని దయవల్లే పోయినా. ఓకే. వైజాగ్ సత్య గారు కానీ నైస్ పర్సన్. అతని ఫ్రెండ్షిప్ నాకు ఒక దేవుడిచ్చిన వరం. వాస్తవంగా అతను నాతో నేను సంపాదించాడండి, ఉల్టా నాకే ఖర్చు పెడతాడు. సో చివరిగా మీ ప్రేక్షకులకి మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? నా అభిమానులారా, నేను చెప్పేది ఒకటే, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ జీవితాన్ని నాశనం చేస్తారు. స్టూడెంట్ అయితే ఓన్లీ ఎడ్యుకేషన్ ఫస్ట్, నెక్స్ట్ ఆల్వేస్. ఒకవేళ పని చేసుకునేటోళ్ళు ఉంటే పనే చేసుకోండి, కానీ జీవితాలను నాశనం చేసుకోండి. ఉద్యోగస్తులైనా చిన్న చిన్న ఇట్లా పెట్టుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే ఫస్ట్ మనీ, నెక్స్ట్ ఆల్వేస్. ఫస్ట్ పేరెంట్స్, ఫ్యామిలీ, నెక్స్ట్ మనీ, తర్వాత మీ జీవితాన్ని ఎటైనా మలుపు తిప్పుతుంది. ఇదే నా కోరిక. చివరిగా డైలాగ్ ఒకసారి. కుర్చీ మార్తబెట్టి కొడితే ఎవడైనా సరే ఆడిపిల్లని గెలికిండనుకో, ఇంటికొచ్చి కుర్చీ మార్తబెట్టి కొడితే కాళ్ళు ఇరుగుతాయి. దట్స్ ఇట్. ఆ మ్యూజిక్ కూడా, ఏ మ్యూజిక్? మ్యూజిక్ పాటలో వచ్చిన మ్యూజిక్. ఇప్పుడు నేను కించపరచా, వాళ్ళ కోరిక ఎంబడే నేను నడుస్తా. అంతేగాని నా సొంత నిర్ణయాలు తీసుకొని మాత్రం నడవా. ఒకటే నా సొంత నిర్ణయం ఉండే, కేసీఆర్ను గద్దె దించాలా, దించేసిన. దట్స్ ఇట్. సో ఇప్పుడు గుంటూరు కారం విషయానికి వస్తే, సో ఆ పాట వినగానే కుర్చీ మడత పెట్టే డైలాగ్ అయితే ఫుల్ దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు మనం గుంటూరు కారంలో చూసినాం ఆ సాంగ్. సో ఏంది అట్లా మీకు ఆఫర్ ఏ విధంగా వచ్చింది? అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన దగ్గరికి వెళ్ళినా, ఇతనే తీసుకుపోయాడు, సత్య గారు, వైజాగ్ సత్య గారు. అతను నాకు హెల్ప్ చేసిండు. నా హెల్త్ బాగలేదు అప్పుడు, చాలా డల్గా ఉండే. నీ వయసు మీద నీ డైలాగ్ కొట్టమంటే నేను నా డైలాగ్ అక్కడ కొట్టినా. ఏది ఇదే కుర్చీ తాతది. దాన్ని వాళ్ళు ఒక పాట రూపంలో గుంటూరు కారంలో ఫిక్స్ చేసిండ్రు. ఆ సంగతి నాకు తెలియదు, అస్సలు నాకు తెలియదు. అయిన తర్వాత ఒకరోజు సత్య గారే ఆ పాట మహేష్ బాబుది నాకు చూపించిండ్రు సెల్లులో. సరే మంచిదే కదా, స్క్రీన్ మీద కనబడుతుంది నా డైలాగ్ అని సంతోషపడ్డా. అయితే కొంతమంది నన్ను ఎట్లా రెచ్చగొడతానంటే, నువ్వు కేసు పెట్టు, నువ్వు లాయర్ దగ్గరికి పో, నువ్వు మహేష్ బాబు ఇంటికి పో. నేను పోను, డైలాగ్ గురించి నేను పోను, నాకేమవసరం. నీ రెచ్చగొట్టినంత మాత్రం నేను పిచ్చోని కాను. ఇట్లనే పవన్ కళ్యాణ్ ను తిట్టకుండా తిట్టిండని చెప్పని అనవసరంగా ఫాల్స్ చేసిండు. దానికి దీనికి సూట్ అయిందా లేదా? పిచ్చోని కాదు బాబాయ్, ఒకటి రెచ్చగొడితే నేను రెచ్చిపోవడానికి. నెక్స్ట్. సో కలిసిరా మహేష్ బాబుని? లేదు, జస్ట్ 2 minutes, ఒక్కటే రెండు క్షణాలు. అంటే మహేష్ బాబు పేరు చెప్పగానే నవ్వుతున్నావు? నేను చెప్పేదినండి. ఎందుకు నవ్వుతున్నా అంటే, అతని కారు అక్కడ మూవ్ అయింది, మేమిద్దరం ఇంత దూరంలో ఉన్నాం. అతని కారు మూవ్ అయ్యి వెళ్ళిపోయింది. సరేలే అని జిప్సీ ఉండే, సరేలే అని గమ్మునుకున్నాం. అవును, ఒకవేళ అవకాశం ఉంటే కలుస్తున్నాను, కలిసి డ్యాన్స్ కూడా చేస్తున్నామో. నేను భలే డ్యాన్స్ చేస్తా, ఇరుగా తీస్తా బాబాయ్ డాన్స్. సూపర్. అయితే కలవాలా, నా బ్యాడ్ లక్ అనుకొని రివర్స్ వచ్చేసిన. కానీ 12th నాడు మాత్రం జాన్ 12th 4 టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా. ఆల్రెడీ చేయిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నా కోసం 4 టికెట్లు ఇంటికి రావాలా. మంకీ క్యాబ్ పెడతా. క్లియర్గా చెప్తున్నా. నేను, నా మిస్సెస్, నా కూతురు, తర్వాత నువ్వు ఉండవా నా జనాతోటి? నేనా అంటాను, నీ పేరు చెప్పేదానికి ఆగవా? సత్య గారు. సో ఫ్యామిలీతో పోయి సినిమా చూస్తా అంటావు? బస్ చూసిన తర్వాత మహేష్ బాబు కలుస్తా పక్కా అంటావు? అతను ఎట్లయినా వస్తాడు థియేటర్లా, కంపల్సరీ. అతని ప్రతి పిక్చర్ని అతను ఫస్ట్ షో చూస్తాడు. అది స్పెషల్ షో కానీ మార్నింగ్ షో కానీ, ఓకే, ఐమాక్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే. 4 టికెట్లు రిజర్వేషన్ చేయిస్తా. ఎంత డబ్బులు పోయినా పర్వాలేదు. ఆల్రెడీ నాకు 4 టికెట్లు ఇంటికి వస్తాయండి డైరెక్ట్. నెక్స్ట్. సో తమని కలిసినావా? మ్యూజిక్ డైరెక్టర్, అతని ద్వారానే కదా ఈ పాట పడ్డది. ఏమన్నారు తమన్ ఆ రోజు?
హెల్ప్ చేసిండండి, ఉమ్, సుమారు చాలా డబ్బులు హెల్ప్ చేసిండు. అమౌంట్ ఎంత అని అడగద్దు. ఉమ్. అంటే అది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. రెమ్యునేషన్ ఎంత? కుర్చీ తాతకి పాట పాడినందుకు ఎన్ని? పాట పాడలే, మనం చెప్పకుండా ఉన్నాం అనుకో అది లక్షలకు పోతుంది ఆ డైలాగ్ కి. ఇటేనండి, నా మీద అభిమానంతో ఇతను తీసుకుపోయిండు అతని దగ్గరికి. అతను 1,00,000 ఇవ్వచ్చు, 2 లక్షలు ఇవ్వచ్చు, 5 లక్షలు ఇవ్వచ్చు, 1 కోటి రూపాయలు ఇవ్వచ్చు. దట్స్ ఇట్ ఆన్సర్. ఎగ్జాక్ట్ ఫిగర్ అయితే చెప్పరు. ఎందుకు చెప్పాలండి? అంటే మళ్ళీ మీపై నిందలు మోపుతారు కదా, అందుకే ముందే చెప్పని చెప్తున్నాను. నిందా గింద ఏదద్దు. 1,00,000 రూపాయలని నేను చెప్పింది అనుకో, అతన్ని బ్లేమ్ చేసినట్టు అయితే, అతన్ని ఎక్కించినట్టు అయితే. నాకు ఆ ఉద్దేశం ఉండదు, అట్లుండదు. నా మనసు ఆయన మనసు, నా మాట, దట్స్ ఇట్. సో ఎన్నిసార్లు విన్నారు ఆ సాంగ్ మీరు? ఏ సాంగ్? ఇప్పుడు వచ్చినది కుర్చీ మడత పెడతా సాంగ్. ఇంకా కంప్లీట్ గా నేను ఇన్లా, మొత్తం వినలేదు, మొత్తం కంప్లీట్ గా ఇన్లా. ఆ డైలాగ్ విన్నారు. సో గుర్తుందా స్టార్టింగ్ ఆ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ తో పాట స్టార్ట్ అవుతుంది. కూ కూ ఎట్లా అంటది? కూ కూ. ఎట్లా అనిపిస్తుంది ఆ కూ కూ సౌండ్ విన్నప్పుడు? మీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. ఒకటి ఏంటంటే, ఇంతవరకు నా స్టేజ్ వస్తుందని నేను ఊహించలా. అసలు నేను కళలో కూడా అనుకోలే. ఆ మ్యూజిక్ డైరెక్టర్ అతను, తర్వాత నిర్మాత ఎవరు, సుకుమారా ఏదో పేరు, డైరెక్టర్ సుకుమారేనా, త్రివిక్రమ్ రావు గారు, ఏదో పెట్టేషన్లు, వాళ్ళకు ఒక దండం. అంటే ఎక్కడో మొదలైన లైఫ్ ఎక్కడికో వచ్చింది. అంటే ఉదాహరణ తీసుకొచ్చి మిమ్మల్ని. అయితే నేను ఊహించలేదండి. వాస్తవంగా నాకు 4 కోట్ల పైన అభిమానులు కుర్చీ తాతకు. నేను ఎవరి దగ్గర పోయి చేసాపా, ఎవరైనా ఇస్తే మాత్రం తీసుకుంటా. ఇంటికాడికి వచ్చి ఇస్తారు డబ్బులు. తాత ఈ డబ్బులు ఉంచుకోని, వద్దనన్నా ఒక సెల్ఫీ అంటారు, తీసుకో, నెక్స్ట్. సో ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడుతున్నా. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ అనిల్. సో కుర్చీ మడత పెడతా డైలాగ్తో ఫుల్ వైరల్ అయిన కుర్చీ తాత సడన్గా నిన్న ఆ కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా పోలీసులు తనని అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ అరెస్ట్కి సంబంధించి కూడా వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు ఇద్దరు కలిసి తనపై కేసు వేశారు. సో కేసు వేసిన తర్వాత కుర్చీ తాతను కూడా అరెస్ట్ చేసేది మనకు తెలుస్తుంది. అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఎందుకంటే గత కొన్ని రోజుల ముంగటనే వైజాగ్ సత్య గారు తీసుకెళ్లి తనని మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా కుర్చీ మడత పెట్ట ఆ సాంగ్కి కూడా తనే తీసుకెళ్ళినట్టు కుర్చీ తాత ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీని తర్వాత అసలు ఏమైంది? ఎందుకంటే గత కొంతకాలంగా కూడా వైజాగ్ సత్య అలాగే ఈ కుర్చీ మడత పెడతా తాత కూడా వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఇంటర్వ్యూస్లలో కూడా అటెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సడన్ గా నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు అరెస్ట్ చేశారు? సో వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు వీళ్ళు అసలు ఆ కేసు కుర్చీ మడత పెడతా తాతపై కేసు ఎందుకు వేశారో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ప్రస్తుతం మనతో పాటు వైజాగ్ సత్య అలాగే స్వాతి నాయుడు అలాగే ఉప్పల్ బాలు కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. సో మాట్లాడి అసలు కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది, అవసరం వచ్చింది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తా. సత్య గారు, ఫస్ట్ అసలు ఏమైంది? ఎందుకంటే గత కొంతకాలంగా కూడా మీరు కుర్చీ తాత ఇద్దరు కలిసి తిరిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా ఇద్దరు కలిసి ఇచ్చారు. సడన్గా నిన్న ఆ కుర్చీ తాతని పై కేసు పెట్టారు. తనని నిన్న కృష్ణాగంజ్ పార్క్ దగ్గర కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకోసం మీరు కేసు పెట్టారు? అసలు ఏం జరిగింది? మీ యూట్యూబర్స్ అందరికీ తెలుసు, ఒకప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వైజాగ్ సత్య గాడ్స్ గిఫ్ట్, గాడ్ ఫాదరు, నేను పావలా ఫేమస్ ఉంటే రూపాయి ఫేమస్ చేశాడు, ఇప్పుడు నేను 3 పూట్ల భోజనం చేస్తున్నానంటే దానికి కారణం సత్య అనేవాడు కదా. ఈ మధ్య కాలంలో ఏమంటున్నాడు, సత్య దొంగ, నా మీద లక్షలు సంపాదించుకుంటుండు, వాడి కాలు ఎరగొడతా, చెయ్యి ఎరగొడతా, మర్డర్ చేస్తా, నేను ఆల్రెడీ వరంగల్లో 4 మర్డర్లు చేశాను, సొంత బావమరిదినే చంపినాను కుర్చీ మడత పెట్టి అని విషప్రచారం చేస్తున్నాడు. సో ఇవన్నిటి చూసి నేను విసిగిపోయి మనసు కలొచ్చింది. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు ఒక రోజంతా వెతికారు, అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు వెతికారు, కనిపించారు, తీసుకెళ్ళి లోపలేసారు. లోపలేసి అసలు ఏమొచ్చింది మీ ఇద్దరికి, ఎందుకు ఆయన మీద విష ప్రచారం చేస్తున్నామంటే, ఇది నా తప్పు కాదండి, వైజాగ్ సత్య నిజంగా నాకు దేవుడు, అన్నం పెట్టిన దాత, నేను పార్కులో పండుకుంటే ఇంటికి తీసుకెళ్ళి పెట్టిన దేవుడు, కాకపోతే యూట్యూబర్స్ని బ్లేమ్ చేస్తుండ్రు అన్యాయంగా. వాళ్ళే నాకు క్వార్టర్ పోసి మాట్లాడిస్తుర్రు, డబ్బులు ఇచ్చి నన్ను తిట్టిస్తుర్రు అంటుండు. అసలు మా ఇద్దరి మధ్యన గొడవ ఎలాగొచ్చిందంటే, ఈయన ఎవరో నాకు తెలియదు, కుర్చీ తాత ఎవరో నాకు తెలియదు. మా టీంకి ఉప్పల్ బాలు టీం అంటే మొత్తం 20 మంది ఉంటారు. ఉప్పల్ బాలు, అగ్గిపెట్టి మచ్చ, బషీర్ మాస్టర్, గుంటి నాగరాజు, నేను, స్వాతి నాయుడు, కత్తెరపాపి, బేజవాడ కృష్ణ, లాఫింగ్ స్టార్, ఆవేశం, మీకు తెలియదు ఏముంది, మొత్తం 25 మెంబర్స్ టీం మాది. మెయిన్ 25 మెంబర్స్, అందరితో కలిపి 200 మెంబర్స్ వరకు ఉంటాం మేము. అయితే మా టీంకి అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక సాయి డబ్బా ఉంది. ఆ సాయి డబ్బా దగ్గర సాయి అన్న ఒక అబ్బాయి ఉంటాడు, సాయి. ఆ అబ్బాయి ఒక రోజు మా ఇంటికి వచ్చి మాకు పరిచయం చేస్తుండు, ఉప్పల్ బాలికి నాకు, మీ టీంలో ఈయన పెట్టుకోండి, ఈయన కూర్చి ఇక్కడ పార్కుల్లో పండుకుంటుండు, అది ఇది అని అన్నారు.
సర్లే కదండి మాతో పెట్టుకున్నాము, ఒక 50-60 వేలు సంపాదించుకున్నాడు. చాలా వరకు తాగేసాడండి. ఒక 33,000 మిగిలితే నేనే తీసుకెళ్ళాలి ఆవిడ చేతిలో పెట్టాము 33,000 రూపాయలు క్యాష్. ఇక్కడే మా వీధిలోని గల్లీలు ఉంటారు. సో నేను అంత హెల్ప్ చేశాను ఆయనకి. నేను చేస్తే ఇప్పుడు ఆయన ఇలా విశ్వసారం ఎందుకు చేస్తున్నాడంటే, మహేష్ బాబు ఇంటికి తీసుకెళ్ళంట నేను ఆయనకి ఒక ఇల్లు ఇప్పియాలంట, ఫ్లాటు. ఎందుకంటే మహేష్ బాబు ఈ డైలాగ్ వాడుకొని 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకున్నాడట. నేను అన్నాను, మహేష్ బాబు గారిని ఎందుకు తిడతావు? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని తిట్టావు, నాగార్జున గారిని తిట్టినావు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినావు, జగన్ తిట్టినావు, కేసీఆర్ని గారిని తిట్టినావు, ఇంతమందిని తిడుతున్నావు నువ్వు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఇంత చేస్తున్నావు, ఎందుకు ఈసారి ఆయన్ని తిడతావేంటి? వాళ్ళ అభిమానులు వచ్చి కొడతారు. మొన్ననే పవన్ కళ్యాణ్ అభిమానులు వచ్చి నేను తుక్కు కొట్టారని వార్త కూడా వచ్చిందని నేను ఆయన మంచి అయిపోయానండి. ఇంకా నా మీద రివర్స్ అయిపోయి మా ఇంటి మీదకి రాళ్ళు ఇసిరి, వీడే అడుగు ఇటుకి బెడ్లు ఇసిరేసి, రాయలు ఇసిరేసి, నిన్ను ఎలాగైనా ఇంటిపైకి రాళ్ళు బాలు చెప్పేశారు కదా క్లియర్ గా. గొడవ అయింది అనుకున్నా, కానీ మళ్ళీ కలిసే ఉండేవాళ్ళు. సరే, చివరిగా ప్రేక్షకులకు, ఎందుకంటే మీపై కూడా చాలా నెగిటివ్ ట్రోల్స్ అవుతున్న బయట, కాబట్టి వాళ్ళకి మీరు ప్రజలకి చెప్పాలంటే, ఎందుకంటే మీపైన ఆ తాతని అడ్డం పెట్టుకొని చాలా సంపాదించాలని చెప్పి ఒక మచ్చ అయితే ఉంది. మీరు కూడా అందులో ఎంతో అంతే తీసుకురు కాబట్టి ఆ సత్యకి సపోర్ట్ చేస్తారని చెప్పింది. చివరిగా మీరు లేవు ఉండగా మచ్చలేం లేవు, మీరు సపోర్ట్ చేసి చేసుకోండి. నా కుర్చీ తాతకి నాకైతే ఇప్పటిదాకా మీడియా అందరూ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అంటే మేము సపోర్ట్ చేసుడు కాదు, ఎందుకంటే బయట అనుకున్నది ప్రజా గొంతుగా మేము కూడా సపోర్ట్ చేస్తున్నారు. కామెంట్స్ చదవండి, కుర్చీ బాగా మడత పెట్టామంటారు నాకేని. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన వల్ల నేనైతే రూపాయి సంపాదించలేదు. నా రూపాయి ఆయన తిన్నాడు. ఆయన లక్షలు సంపాదించడానికి ఆయన ఏమి రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయలేదు, సుకుమార్ సినిమాలు యాక్ట్ చేయలేదు, ప్రభాస్తో కలిసి నటించలేదు, ఎవరు బన్నీ గారితో నటించలేదు, రవితేజతో నటించలేదు. ఆయన రేంజ్ ఎంత? ఒక 300-500 రేంజ్ అయింది. నేను 1000-2000 వరకు తీసుకెళ్ళా నేను. ఆయన సూటు బూట్ ఏనాడు ఆయన లైఫ్లో చేశాడా? సూటు బూట్ వేయించిన ఎప్పుడైనా? కార్ పైన సన్ రూఫ్లో దూరి ఎప్పుడైనా వీడియోలు చేశాడా? చేపించిన. పెద్ద సినిమాలో ఆయన ఏమైనా డైలాగ్ పెట్టారా? పెట్టించిన. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు, సత్య నాకు గాడ్ ఫాదర్ లాంటి వాడు, గాడ్స్ గిఫ్ట్, నాకు పావలా ఫేమస్ ఉంది, రూపాయి చేశాడని. ఈ రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటూ జనాలు అయితే ఎవరు నమ్మరు ఆయన. ఇప్పుడు మీరేమంటారు? కుర్చీ మడత పెడతా డైలాగ్ తో వైరల్ అయ్యిండు, దానికి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు మడత పెట్టారు లేకపోతే ఆయన మడత పెట్టిన? ఆయన మడత పెట్టి ఫేమస్ అయినా మాకు వచ్చేది లేదు. ఆయన వచ్చి సంపాదించిన మాకేం లాభం లేదు. ఆయన ఫేమస్ ఆయన వచ్చిన కోట్లు లక్షలు మాకు ఇవ్వట్లేదు, మాకేం ఉపయోగం లేదు. మా తిప్పలు మేము, మా గుద్ద మేమే కట్టుకుంటాం, మా రెంట్ మేమే కట్టుకుంటాం, మాకు ఎవరితో సంబంధం లేదు. దయచేసి నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్ సత్య మీద బ్యాడ్గా పెట్టడం, లక్షలు సంపాదిస్తా అంటే మాత్రం కుడిసి మేము మడత పెట్టి ఎక్కుతాం. ఇప్పటి నుంచి మేము 2లకి వెళ్ళాం, 1 చూస్తాం, 2లకి వెళ్ళాలనుకుంటున్నా. పిచ్చి ఎవరైనా పెట్టకండి దయచేసి. ఆయనకి ఏమైనా జరిగినా మాకు సంబంధం లేదు. వైజాగ్ సత్య మీనికి రావద్దు, వైజాగ్ సత్య గురించి ఎవరు పట్టించుకోవద్దు. ముందే సీరియస్ చెప్తున్నా, ఆయనకి ఏమైనా మాకు ఎలాంటి సంబంధం లేదు. ఓకే, బాయ్, నమస్కారం. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.